ఊరారా ఇది? చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్కి తగ్గ జీతం. భారతీయుడు 2 ఎట్టకేలకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉందనే దానిపైనే రివ్యూ. అవినీతిపై పోరాటాన్ని డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2లో కంటిన్యూ చేశారు. సేనాపతిగా కమల్ హాసన్ ఎంట్రీ, శంకర్ విజువల్స్, సిద్ధార్థ్ రోల్ ఆకట్టుకుంటాయి. స్టోరీలో ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడం, ఇంట్రెస్టింగ్ సీన్లు లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పొచ్చు. కమల్ హాసన్ మేకప్, అనిరుద్ బీజిఎం అంతగా వర్కౌట్ కాలేదని చెప్పొచ్చు. భారతీయుడుతో పోలిస్తే భారతీయుడు ఆల్రెడీ మనం చూసినాం, అప్పట్లోనే 1996లోనే ఒక మంచి సంచలనం సృష్టించిన డైరెక్టర్ శంకర్ మార్క్ ఈ మూవీలో చాలా వరకు మిస్ అయినట్టుగా నాకు కూడా బాగా కనిపించింది. భారతీయుడు 2 ఆల్రెడీ క్యాప్షన్లో మనకిస్తుంది 0 టాలరెన్స్ అని. అండ్ మొత్తం సినిమా మొత్తం చూసుకున్నట్లయితే లాస్ట్ 20 నిమిషాలు మాత్రం ఇంట్రెస్ట్గా కనపడుతుంది. దాంతోపాటు మళ్ళీ భారతీయుడు 3 ట్రైలర్ ఆల్రెడీ మనం చూస్తుంది ఏంటి 100 మళ్ళీ 70 సంవత్సరాలు కనుక వెనుకకి వెళ్తే 1935 1947 కనుక చూస్తే మళ్ళీ కమల్ హాసన్ యంగ్గా ఉండి మళ్ళీ ఎలా కాజల్ అగర్వాల్తో ఎలా ఉంది షూటింగ్ అంటే ఆల్రెడీ చెప్పాడు. వార్ సన్నివేశాలు అంటే బ్రిటిష్ వాళ్ళతో వార్ ఎలా ఉంది అనే దానిపైన దృష్టి పెట్టాడు. అంటే మనకు భారతీయుడు 2 చూసినట్లయితే ఏం లేదు, భారతీయుడు 3 చూడండి అది బ్లాక్ బస్టర్ అనే ఒక హింట్ మాత్రం ఇచ్చిండు. అది మాత్రమే మనం బాగా నచ్చుతుంది ఇందులో. ఇక చూడడానికి ఏదో ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇది కనుక మూవీ 2019లో కనుక వచ్చింటే 100% సక్సెస్ అయ్యింది 2019-20లో. ఎందుకు ఇప్పుడు యూట్యూబర్స్ కానీ ఇప్పుడు ఆల్రెడీ ఏఐ టెక్నాలజీ ఉంది. ఆల్రెడీ యూట్యూబర్ ఇప్పుడు అందరికీ బాగా సోషల్ మీడియా బాగా తెలుసు. ఆ సోషల్ మీడియా తెలిసిందే ఎలా వాడుకున్నారనే సినిమాలో చూపిస్తున్నారు. అంటే తెలిసింది మనం చూడలేము. అదే 2019-20లో కనుక వచ్చితే బాగా 100% అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆల్రెడీ అందరూ బాగా ఒక టెక్ దిగ్గజాలుగా ఎదిగిపోయారు. ఆల్రెడీ ఎదిగిపోయిన దాన్ని చూపిస్తున్నారు. పాయింట్ ఏదైతే ఇంటి నుంచే అంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు ఒక యూట్యూబర్ ఉన్నారు. అంటే చిన్నపిల్లల కార్టూన్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మోటు పత్లు ఎప్పుడైనా యూట్యూబ్లో చూసినవచ్చు, లేదంటే చిన్నపిల్లలు చూస్తున్నాడు. అలా ఏదైతే ఎక్కడైనా అన్యాయం జరిగితే అలాంటిది కార్టూన్ రూపంలో ఒక వీడియోస్ అనేది అందులో క్రియేట్ చేయడం అది బాగా ఆకట్టుకుంటుంది. ఆ సన్నివేశాలు అనేవి మనము తెలుస్తుంది. సో ఆ పాయింట్ ఒకటి బాగా నచ్చుతుంది అందరికీ. మీరు చూడండి. కానీ ఇది అవుట్డేటెడ్ ఆల్రెడీ. ఇప్పుడు యూట్యూబర్లో మన దగ్గర మనం ఆల్రెడీ చూస్తున్నాం, యూట్యూబ్లోనే వీడియోలు పెడితే ఒక సినిమా తీసేటంత దిశగా ఎదిగిపోయారు మన వాళ్ళు యూట్యూబర్స్. ఇప్పుడు చూస్తే అది అవుట్డేటెడ్ అనే కనపడుతుంది ప్రతి ఒక్కరికి. అరే ఇది చూసిందే కదా మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అది. కానీ మనం చూసిన 1996 భారతీయుడికి ఇప్పుడు కంపేర్ చేస్తే కనుక అబ్బో చాలా తక్కువ చూపించారు. 3 గంటలు కూర్చోవాలంటే అంతే, ఇక మన పని అయిపోయినట్టు. సినిమా మొత్తం అయిపోగానే ఎవరైతే త్వరగా వెళ్ళిపోతున్నారో వాళ్ళ గురించే ఇది ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే పార్ట్ 3 భారతీయుడు పార్ట్ 3 గురించి ఒక హింట్ ఇస్తాడు. ఆ సన్నివేశం అంటే అదే 1937 1940లో ఏం జరుగుతుందా భారతీయుడు గెటప్లో. అంటే కమల్ హాసన్ ఒక 30-35 ఇయర్స్లో ఎలా ఉండి కాజల్ అగర్వాల్ ఎలా ఫైట్ చేశారు బ్రిటిషర్తో వార్ సన్నివేశాలు ఏముంటుందో అది మాత్రం ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి ఈ భారతీయుడు 2కి మనం ఇచ్చేది వచ్చేసి 2.3 వరకు ఇవ్వచ్చు, 2.5 కూడా ఇవ్వచ్చు. కానీ కొద్దిగా అక్కడెక్కడ చెప్పాను కదా 3 అవర్స్ కూర్చోబెట్టడం అంటే 2.3 అయితే నా అభిప్రాయం ప్రకారం. మరి మీరు చూసినట్లయితే మీరెంత రేటింగ్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 5 అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.